కశ్మీర్లో ఈ సీజన్లో తొలి హిమపాతం నమోదైంది. గుల్మార్గ్, సోనమార్గ్, గురేజ్లోని పర్వత శిఖరాలు శ్వేతవర్ణంగా మారాయి. ఎత్తైన ప్రదేశాల్లో హిమపాతం నమోదవగా శ్రీనగర్తో సహా ఇతర మైదానాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అక్టోబర్ 5 నుంచి 7 వరకు జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు, హిమపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ ప్రకటనకు ముందే హిమపాతం రావడంతో వచ్చిన పర్యాటకులు, స్థానికులు ఖుషి అవుతున్నారు. అటు హిమాచల్ ప్రదేశ్లోని ధౌలాధర్ పర్వత శ్రేణిలో రాత్రి నుంచి స్వల్పంగా హిమపాతం పడుతోంది. ఫలితంగా ధర్మశాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు, కురుస్తున్న మంచుతో త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ శీతాకాలానికి స్వాగతం పలకబోతోందంటున్నారు స్థానికులు.